సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎట్లా ₹5కే భోజనం పెడుతున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? బాగానే ఫీల్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు, బాగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పేదవాళ్ళకి చాలా ఇదిగా పనిచేస్తుంది. సార్ ఇప్పుడు టిఫిన్ కూడా పెడుతున్నారు ₹5. అది బాగానే ఉంది సార్, అది చాలా బాగానే ఉంది. టిఫిన్ కూడా చాలా బాగుంది. సార్ ఇప్పుడు గతంలోని మద్యం విషయంలోకి వస్తే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు, కల్తీ తాగి చాలా మంది అనారోగ్య పాలయ్యారు. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే అన్ని గవర్నమెంట్ అకౌంట్ లోనే డబ్బులు పడుతుంది. అప్పుడు కుంభకోణం జరిగిందని కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, నిజమేనంటారు ఇది? అది కరెక్టే, అది కుంభకోణం బాగానే జరిగేది. ఎందుకంటే మద్యం కరెక్ట్ కాదు అది. అదేంటంటే రకరకాల మద్యం దించి బయట కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి వాటి వల్ల. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. అన్ని బ్రాండీలు దొరుకుతున్నాయి, మంచి మందు దొరుకుతున్నాయి. ఏం అవసరం లేదు, ఇలాగ వెళ్ళి ఇలా తీసుకోవచ్చు. అప్పుడైతే ఏ పోలీసు బందోబస్తు ఏ తాగినా గొప్ప బాధే. అప్పుడు మందు ఇచ్చేవాళ్ళు, లేకపోతే చిల్లర ఉంటేనే, లేకపోతే చిల్లర లేకపోయినా గెసిసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు మందు విషయంలో మళ్ళీ చూడక్కర్లేదు, చాలా బాగుంది. చంద్రబాబు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నాయి? వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు, గ్యారంటీ అది. ఎందుకంటే రాజధాని తయారవుతుంది, అది అయిపోతే చాలు, మాకు బాగానే ఉంటుంది. పరిపాలన బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు? చాలా బాగుందండి పరిపాలన. చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా. గతంలోని మద్యం షాప్ విషయంలోకి వస్తే డబ్బులు ఇస్తేనే మంది ఇచ్చేవారు, అది దాంట్లో చాలా కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి, నిజమేనా? జరిగింది కరెక్టే. ఇప్పుడు చూసినట్లయితే కూటమి పరిపాలన వచ్చినప్పుడు అన్ని ఆన్లైన్ పరంగానే జరుగుతుంది, అంటే డైరెక్ట్ గవర్నమెంట్ పక్షానే నడుస్తుంది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుంది సార్. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు చాలా వరస్ట్ గా ఉండేది. వైన్ షాప్ లో ఎట్లా ఉండేది? వైన్ షాప్ మందు కూడా బాగుంది సార్. మందు బాగుంది, మందు బాగుండేది కాదు, గీరలు ఎత్తిపోయావు, అలా ఉండేది మందు అప్పుడు. ఇప్పుడు మందు సూపర్ గా ఉంది. అప్పుడు డబ్బు ఇస్తేనే మంది ఇచ్చేవారు, లైన్ లో ఉండి చాలా ఫ్రీగా ఉంది. ఇప్పుడు డబ్బులు పోయినా సుఖం అనిపిస్తుంది ప్రజెంట్. అప్పుడు ఎలాగంటే చాలా వికారం కూడా మందు తాగేసి బాగుండేది కాదు. మందు చాలా బాగుంది, మందు రేటు కూడా తగ్గింది, వికారం ఉంది మందు. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ విషయంలోకి వస్తే ₹5కే భోజనం ఇస్తున్నారు, ఉదయం టిఫిన్ కూడా పెడుతున్నారు, ఇది ఎట్లా ఉందంట? అది బాగుంది, కానీ తినలేదు. కానీ నేను భోజనం అనేది మంచిదే, అన్నం పెట్టడం మంచిదే కదండి. పేదవాడికి అన్నం పెట్టడం అనేది చాలా మంచిది, తప్పు లేదు అందులో. చంద్రబాబు పరిపాలన బాగుంది కదా? చాలా బాగుంది, వికారసుగా ఉంది. బాబాయ్ ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? చంద్రబాబు పరిపాలన చాలా బాగుందండి. ఇంకేదంటే అన్నా క్యాంటీన్కి వెళ్తే ₹5కే భోజనం పెడుతున్నారు, పైన ₹20 కాదు ₹50 కడుపు నిండడం లేదు. ఇద్దరు మనిషి వెళ్తే పైన ₹120, ₹150. చిన్న షాపులు అన్నా క్యాంటీన్కి వెళ్తే భార్య భర్తలు ₹10కే దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది, బాగుంది. బాబాయ్ ఇప్పుడు గతంలో మద్యం షాపులు ఉండేవి కదా, ఇప్పుడు అప్పుడు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు, అది కూడా కల్తీ మద్యం ఇచ్చేవారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎట్లా ఉంది మద్యం, అప్పుడు ఎట్లా ఉంది? మద్యం ఇప్పుడు చాలా బాగుంది. ఇంకేదంటే అప్పుడు ఫోన్ పే ఉంటేనే చేపని కొంతమంది కొన్ని షాపులకు వెళ్తే దొరికేది. మరి ఫోన్ పే లేనోడు ఏం చేస్తుంది, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది. కానీ కల్తీ సరుకు ₹100 మంది అనేవాడు, తాగితే 100 రోజులు బతికునేవాడు కల్లా ₹50 ఖర్చు. అది జరిగిన పని. కానీ ఇప్పుడు చాలా బాగుంది, ఇబ్బంది లేదు, గొరుగులు తమ్మం లేదు, కాలు పీకి లేదు, హ్యాపీగా వెళ్ళి కొని తెచ్చుకుంటున్నాం. చాలా బాగుంది చంద్రబాబు నాయుడు పరిపాలన, మాకు బాగా నచ్చింది. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? ఓకే, అమరావతి రాజధాని చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ ఉంది సార్. ఇప్పుడు ఇంత ముందు కన్నానే ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా డెవలప్మెంట్ ఉంది, అన్ని వైపులా డెవలప్మెంట్ కనబడుతుంది. ఇక వైజాగ్ చూసుకుంటే ఇండస్ట్రీస్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత అమరావతి కూడా ఇప్పుడు అక్కడ టోటల్ గా ఇప్పుడు కూడా డెవలప్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు టెక్నికల్ గా దీని కూడా కొన్ని చాలా బాగుంది ప్రస్తుతానికి. అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కూడా చాలా బాగుంది సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు లెక్కర్ విషయంలోకి వస్తే గతంలోని ఫోన్ పే ఏమి ఉండేది కాకుండా డబ్బులు ఇస్తేనే లెక్కర్ ఇచ్చేవారు, ఇప్పుడు గవర్నమెంట్ ఖాతాలోకి డైరెక్ట్ గా అకౌంట్ వెళ్ళేలాగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అవునండి, అదే చంద్రబాబు ఉన్న విజన్, అదే అక్కడే ఉన్నది. ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి నాన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కి ఇక్కడే చాలా తేడా కనిపిస్తుంది. ఇంత ముందు చిన్న కొట్టుల్లో కూడా ఇది ఉండేది, స్కాన్ పే ఉండేది. గవర్నమెంట్ మెయింటైన్ చేసినప్పుడు లిక్వర్ షాప్స్ కనీసం స్కాన్ పే కూడా పెట్టకుండానే చేసుకెళ్లారండి. అక్కడ చాలా కుంభకోణం జరిగింది అన్నారు. అది ఉంటుందండి, కుంభకోణం లేకుండా ఇప్పుడు డబ్బుల దగ్గర డబ్బులు క్యాష్ ఇస్తున్నప్పుడు ఎందుకు ఉంటదండి, నార్మల్ గా ఉంటది, ఎప్పుడు ఉంటది. అది అందులో మాత్రం కుంభకోణం జరిగి ఉంటది అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఎట్లా ఉందండి? ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుందండి, ఇంత ముందు కానీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉన్నది, బాగానే ఉంది. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉన్నది, ₹5కే భోజనం పేదవాళ్ళకి పెట్టారు, ఇది ఎట్లాగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది?
పడుతుంది సార్, చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు 5 రూపాయల కంటే ఇప్పుడు కూలి పని చేసుకున్న వాళ్ళు మన దేశంలో చాలా పేదవాళ్ళు ఉన్నారండి. బయట బెగ్గర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా 5 రూపాయలకి ఏమీ కాదు, వాళ్ళకి వెళ్ళి తింటారు, వాళ్ళకి కూడా కడుపు నిండుతుంది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఒక అన్నదానం చేయడం వల్ల తప్పు లేదు కదండి. అది ఐ టోటల్ అగ్రీ ఫర్ దట్ వన్. అయితే చంద్రబాబు పరిపాలన డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు సార్, నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలని అనుకుంటున్నాను సార్. అది ఒకేసారి మీ వేతనం ఒకేసారి ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మొదటిగా నా పేరు బిషప్ తలారి జీవరత్నం, ఏపీబీ ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గారిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు సేవకులైనటువంటి వారందరినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మన ప్రియులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన స్పందించినటువంటి, ఆయన చేసినటువంటి ఆ గొప్ప పనిని బట్టి మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారిగా 7 నెలల గౌరవ వేతనం అనగా 7 × 5,000 35,000 రూపాయలని ప్రతి పేదవాని యొక్క సేవకుని అకౌంట్లో ఆయన వేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మంచి సమయంలో ఆయన సేవకులందరినీ కూడా ఆ అమౌంట్తో ఆదుకున్నారని, దాన్ని బట్టి ప్రతి సేవకుడు చక్కగా ఆనందిస్తూ సంతోషిస్తూ ఈ సంవత్సరం ఈస్టర్ పండుగను చాలా ఘనంగా జరుపుకున్నారు. అందరూ బట్టి మేము సంతోషిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాం. చిన్న పాస్టర్లకి ఇలాంటిది ఎలా ఉపయోగపడుతుంది అంటారా? చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారందరూ కూడా సేవా జీవితంలో ఏ ఆధారం లేకుండా సేవ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. అటువంటి వారికి వచ్చేటువంటి ఆదాయం ఏమీ ఉండదు. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు. అలాంటి వారిని ఈ గవర్నమెంట్ వారు చక్కగా గుర్తించి వాళ్ళందరి అకౌంట్లోకి ఇచ్చినటువంటి ఆ అమౌంట్ను బట్టి నిజంగా వాళ్ళందరూ చాలా సంతోషించినట్లుగా మేము గమనించాం. అంటే చాలామంది అన్నారు వీళ్ళకి డబ్బులు వేయరు, రావు పాస్టర్లకి బయట వీళ్ళకి వేయరు గవర్నమెంట్, అది అన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? నిజంగా అన్నవారికి చెంపపెట్టుగా చంద్రబాబు గారు మరి ఆయన స్పందించి ఆ గౌరవ వేతనం వేయడం అనేది వాళ్ళు చెంపపెట్టుగా చేశారని మేము సంతోషిస్తూ మా భావన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే ఒక చిన్న విషయం, మరి మన గవర్నమెంట్ వారికి మేము చిన్న విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒకేసారి 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒకేసారి ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా దైవస్వరూపి సంఘం తరపున, సహవాసం తరపున దేవదాస్ ఎర్రంపల్లి నుంచి బిషప్ గారు మాట్లాడుతూ ఉండగా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా నమస్సమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అసలు పాస్టర్ల గౌరవవేతనం వేయరు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవవేతనం వేసిన తర్వాత పాస్టర్ మనసులో ఆలోచన మారిపోయింది. వేయరు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేయటం ఆశ్చర్యకరంగా ఉంది, చాలా సంతోషం అనిపించింది. అయితే వేసిన వారికి చాలా సంతోషం ఉంది. కొంతమంది గవర్నమెంట్ ఎలాగా వేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఒక పాస్టర్ గారిని గుర్తించడం అంటే ఒక్కరిని గుర్తించడం కాదు, అది టోటల్గా సమాజాన్ని గుర్తించడం. ఎందుకంటే భారతదేశం అనేక కులాలు అనేక మతాలుగా ఉంటే వారందరిలో పాస్టర్ గారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఒక అమౌంట్ అనేది వేయటం వారిని ఆదుకున్నట్టే. వారిని ఆదుకోవడం ద్వారా గవర్నమెంట్కి మేలు. అలాగే అంటే ఇప్పుడు 35,000 ఒకేసారి చాలా ఆశ్చర్యం. అది అంటే ఒకేసారి ఉపయోగపడుతుంది అంటారా? చాలా ఉపయోగపడుతుంది, మామూలు విషయం కాదు కదా. 35,000 రూపాయలు వేయటం మామూలు విషయం కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వేయటం మామూలు విషయం కాదు అది. ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి వేయటం వేరు, సెక్యులర్ వాదిగా ఉండి వేయటం వేరు. అసలు వేయరు అనే ఆలోచన ఉంది కదా, వేయటం చాలా అదృష్టం, మంచిది. అయితే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే పాస్టర్లకి 8,000 మందికి సుమారు వేసినట్టు ఉన్నారు. ఇంకా పాస్టర్లుగా గుర్తించబడిన వారు 80,000 మంది ఉన్నారు. వారు కూడా మరొకసారి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి తండ్రిగా ఆయన ఉన్నారు, ఆయనకి చెప్పుకోవాలి ఏ విన్నపమైనా. అదేవిధంగా మరొకసారి మేము విన్నవించుకునేది ఏంటంటే చర్చి పర్మిషన్, లోకల్ పర్మిషన్ అయితే బాగుంటుంది. ప్రతిసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టతరమైన విషయంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే పంచాయతీ తరపున, ఎందుకంటే పంచాయతీ వాళ్ళకి లోకల్ అసలు చర్చ ఉందా లేదని వీళ్ళకి బాగా తెలుసు, లోకల్ పంచాయతీ వాళ్ళకి. కాబట్టి దీన్ని కూడా పరిగణనలో తీసుకొని లోకల్గా ఆ పంచాయతీలను పర్మిషన్ ఇస్తే బాగుంటుందని. తర్వాత సెక్యూరిటీ కూడా చాలా అవసరం. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉందండి, పరిపాలన బాగానే ఉందండి సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకే భోజనం పెట్టారు, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? వేరే వాళ్ళు తింటున్నారు కదండి, లేని వాళ్ళు తింటున్నారు కదండి, అది చాలా బెటర్ కదండి. అంతా బాగానే ఉందండి ప్రస్తుతానికి, ఇప్పుడు ప్రాబ్లం లేదు.
సార్ ఇప్పుడు గతంలో చూసినట్లయితే మద్యం దుకాణంలోనే డబ్బు ఇస్తేనే మందు ఇచ్చేవారు. ఇప్పుడు మద్యం దుకాణంలో ఫోన్ పే, గూగుల్ పే డైరెక్ట్ గవర్నమెంట్ ఖాతాలోనే డబ్బులు పడుతుంది. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుందండి. అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుందండి. అప్పుడు కూడా చాలా కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి, నిజమేనా? అవన్నీ మనకి ఐడియా లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. హ్యాపీగా ఉన్నారు అందరూ. లైన్లో లేవు. అప్పుడు కల్తీ మంది కూడా చాలా ఎక్కువై చాలా మంది అనారోగ్య పాలయ్యారు కదా సార్, ఇప్పుడు ఎట్లా ఉందంటారు? ఇప్పుడు పెద్దవారికి ఏం లేదండి, ఇందులాగా రాలేదు. ఇంతకుముందు చాలా ప్రాబ్లం, అందరూ హార్ట్ అటాక్, కిడ్నీ ప్రాబ్లం తగ్గింది కదండి. టోటల్గా చంద్రబాబు పరిపాలన బాగుంది. బాగానే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అంతా ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. ఇంకా 3 సంవత్సరాలు ఇంకా ముందు ముందు బాగుంటుంది. లైట్గా కొంచెం టైం పడుతుంది ఏదైనా. సార్ ఇప్పుడు అమరావతి కూడా రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనకు రాజధాని లేదు కదండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం మంచిది. ఒకదాని 3 ఏం చేస్తామండి? ఒకదానికి చాలు కదండి, 3 దానికి ఏం చేస్తాం చెప్పండి. ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు. ఉంటుందండి. చంద్రబాబు వస్తే డెవలప్ అవుతుందండి. డెవలప్ అవ్వాలి. పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది కదండి మనకి. ఇప్పుడు పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది కదా. పరిపాలన బాగుంది. పర్లేదు.